వెల్కమ్ బ్యాక్ టు అనంతపూర్ పోరగాడు. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి వీళ్ళ ముగ్గురులో నేను టాస్క్లు ఇస్తా, ఊరికి టాస్క్ ఇస్తా. వాళ్ళు అలాగే నాకు ఇవ్వచ్చు, కానీ ఫస్ట్ టాస్క్ నేను ఇస్తానా. సూర్య, ఈ టాస్క్ వచ్చేసి నీకే. ప్రకాష్ దగ్గర మోడల్ బట్టలు ఉన్నాయి, ఆ మోడల్ బట్టలు వేసుకొని జనాల్లో అడుక్కోవాలా. నిజంగా ఒకటి నేను టాస్క్ చెప్పినాక ఏ టాస్క్ అయినా చేయాల్సిందే. ఏ ప్రకాష్, ఇది టాస్క్ అయిపోయా. ఓకే గాయస్, ఇప్పుడు ఆ బట్టలు వేసుకొని టౌన్ లోకి పోతాం. టౌన్ లో సూర్య అడుక్కోవాలా, ఎంత లేనా ఒక 10 రూపాయలన్నా సంపాదించాలి అడుక్కొని ఆ బట్టలు వేసుకొని. సో గాయస్ వీడియో వచ్చేసి టౌన్ లో పోతాము. టౌన్ లో ఆ బట్టలు వేసుకున్న తర్వాత అతను అడుక్కునేటప్పుడు జనాల రియాక్షన్, వీన్ రియాక్షన్ అదిరిపోవాలా, అట్టుంటది మనతోని. సో గాయస్ వీడియో అడిగి వెనకొస్తుంది అందరికి. పొద్దున్నుంచి ఏం తినలే తాత. పొద్దున్నుంచి ఏం తినలే తాత. 1 రూపాయి ఉంటాయి తాత. అయ్యా అన్నా అన్నా ధర్మం ఉంటాను అన్నా. నా పొద్దున్నుంచి ఏం తినలేదు అన్నా. అవా పొద్దున్నుంచి ఏం తినలేదవ్వా. 1 రూపాయి అంటే పొద్దున్నుంచి ఏం తినలేదవ్వా. 1 రూపాయి అంటే పొద్దున్నుంచి ఏం తినలేదు. నా పొద్దున్నుంచి ఏం తినలేదు అక్క. పొద్దున్నుంచి ఏం తినలేదు అక్క. 1 రూపాయి అంటే దమ్మం చెక్క. అన్న దింపవచ్చు స్వామి ఉంటుంది. అన్నా నా పొద్దున్నుంచి ఏం తింటారు? 1 రూపాయి అంటే ఏంటి? 1 రూపాయి అంటే ఎందుకు బ్రో? అక్క 1 రూపాయి అంటే పొద్దున్నుంచి ఏం తినలేదు అక్క. అక్క పొద్దున్నుంచి ఏం తినలేదు. 1 రూపాయి అంటే ఏంటక్క? ఆకలి అవుతుంది అక్క. అక్క పొద్దున్నుంచి ఏం తినలేదు. 1 రూపాయి అంటే ఏంటక్క? 1 రూపాయి అంటే పొద్దున్నుంచి ఏం తినలేదు అక్క. అన్నా 1 రూపాయి అంటే నేను పొద్దున్నుంచి ఏం తినలేదు అన్న. DJ
అన్న పొద్దున్నుంచి ఏం తినలే రూపాయి అంటే ఏంటన్నా అన్న ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లైనా పర్లేదు బాబు. తాత పొద్దునుంచి ఏం తినలే రూపాయి అంటే తాత పొద్దునుంచి ఏంది తినలే రూపాయి అంటే తాత ఆకలి అవుతుంది. అన్నం ఉన్నది పెడతా. ఆడిగా తాత వస్తాలే తాత దొంగ ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తుంది, ఆ 10 గుండెలు బతికేస్తుంది. నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళంతా. నా పొద్దునుంచి ఏం తినలేదు రూపాయి అంటే షాక్ అయ్యావా? పద్మనాభ సింహ. నా రూపాయి అంటే ఈయన రూపాయి నా రూపాయి ఈయన రూపాయి ఇస్తావు ఈ రూపాయి ఒక అవ్వ సూరికి ఇచ్చిన 20 రూపాయలతో సూర్య ఒక కలింగడికాయ తీసుకొని పోయి ఆ అవ్వకి ఇచ్చాడు. ఆ పుణ్యం మాకు ఇచ్చిన అవ్వకు మనస్ఫూర్తిగా చేరాలని కోరుకుంటున్నాం.